అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు? అంత మంచి కదా అందరూ? చేలో మస్తు వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. డర్టీ చంద్రాలకు రోజా కౌంటర్లు. ఎంత డర్టీ పాలిటిక్స్ అయినా చేయడానికి చంద్రబాబు నాయుడు రెడీగా ఉంటాడని మరోసారి ప్రూవ్ అయింది. అందితే జుట్టు లేదంటే కాళ్ళు. టైం లేదు, నేను అసలే అవతల బీజేపీ పొత్తు ఫైనల్ చేసుకోవాలి. బకరా అవుతున్నారు జన సైనికులు. టీడీపీ వాళ్ళ చేతుల్లో తింటున్నారు తన్నులు. హరీష్ రావు మాట్లాడుతుంటే పోయింది పవర్. మార్పంటే ఇదేనా అని సారిచ్చిండు కౌంటర్. ఆ మధ్య టీవీలో లడ్డూ కావాలా బాబు అని ఒక యాడ్ వచ్చేది. ఇప్పుడు ఏపీలో పొత్తు కావాలా బాబు అంటున్నాడు 45 ఇయర్స్ ఇండస్ట్రీ ఇంద్రబాబు. పొత్తుకు సిద్ధం, సీట్లు ఇస్తాం సీట్లు అని ఉదయాన్నే సోఫాలు గ్యాస్ స్టవ్లు రిపేర్లు చేస్తాం అని మైకులో అరుచుకుంటూ వచ్చేవాడిలాగా ఢిల్లీలో బీజేపీ లీడర్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఒకసారి ఇంద్రబాబును వలకరిద్దాం. ఆయన ఆరాటం చూసి పాపం ఎట్లాంటి వాడు ఎట్లా అయిపోయాడు అనుకుంటున్నారు ప్రజలు. సార్ నమస్కారం సార్. ఏంటి పొత్తు కావాలా? ఎన్ని సీట్లు కావాలి? ఎన్ని సీట్లు కావాలి? ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. అదేంటి పాపం అని పలకరిస్తే ఉత్తి పుణ్యానికి పొత్తు కావాలా అని అడుగుతాడేంటి? గట్టిగా అడిగితే 2-3 సీట్లు కూడా ఇచ్చేలాగే ఉన్నాడు. త్వరగా చెప్పండి, టైం లేదు, నేను అసలే అవతల బీజేపీ పొత్తు ఫైనల్ చేసుకోవాలి. చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్లు బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకుంటారా? దాన్నే డెమోక్రటిక్ కంపల్షన్ అంటారు. ఈ మాట గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు చెప్పినట్లు గుర్తు నాకు. ఆ తర్వాత కాంగ్రెస్ ఊసే ఎత్తలేదు తమరు. వాట్ ఐఎమ్ సేయింగ్, ఎప్పటి మాట అప్పుడే తీసుకోవాలి. ఒక్కో సీజన్ కి ఒక్కో డైలాగ్ ఉంటుంది. అంటే ఏ ఎండగా గొడగన్న మాట. అంతేగా అంతేగా. ఇంతకీ ఈ జిబ్రాటిక్ డంబల్షన్ అంటే ఏంటి సార్? అది జిబ్రాటిక్ డంబల్షన్ కాదమ్మా, డెమోక్రటిక్ కంపల్షన్. అదే 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 ఆ జంగల్ మే మంగల్ అంటే ఏంటి? ఆగు, ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? అది డెమోక్రటిక్ కంపల్షన్ అని చెప్తా ఉన్నాను కదా. అంటే ఏంటి సార్? ఏమో నాకు తెలియదు, పదం బాగుందని అప్లై చేసేసాను. ఆల్రెడీ జనసేనతో పొత్తు పెట్టుకున్నారు కదా, బీజేపీతో కూడా పొత్తు కావాలా? వారి మద్దతు లేకుండా ఎన్నికలకు వెళ్ళలేరా? పోయినసారి ఎన్నికల్లో అలాగే వెళ్ళి బొక్క బోర్ల పడ్డా. అవును, అప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రిని బండబూతులు తిట్టారు, కళ్ళు పటపటా ఉరికారు, గద్దె దించుతామని ఛాలెంజ్ చేశారు, గుర్తుందా? దానికి పరిహారంగా ఎన్నికలు కాగానే మా 4 ఎంపీలను కప్పం కింద ఆ పార్టీలోకి పంపించాం. ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకుని ఏపీకి వస్తాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు, నల్ల బెలూన్లు ఎగరేశారు. వాటి సంగతి ఏంటి? అదే మా మనవడు తాత బెలూన్లు తీసుకురా అంటే మా వాళ్ళు నల్ల బెలూన్లు తీసుకొచ్చి ఇచ్చారట. అవేమో నా చేతిలో నుంచి జారిపోయి పైకి ఎగిరిపోయాయి, అంతే. ఇదే వాస్తవం. ఎస్, దిస్ ఇస్ వాస్తవం. భార్యనే చూసుకొని వాడు దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని ప్రైమ్ మినిస్టర్ మీద దారుణమైన వ్యాఖ్యలు చేశారు, గుర్తుందా సార్? ఉందమ్మా, గుర్తుంది. అందుకే కదా నాటి నుంచి ఏ రోజు వరకు కూడా ప్రధానమంత్రి మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చున్నాను. ఇంకేం చేయమంటావు? అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు ఆయన కారు మీద రాళ్ళే వేయించారు, మర్చిపోయారా సార్? అప్పుడే ఇప్పుడు మళ్ళీ ఆయనతో పొత్తు గురించి మాట్లాడతారా? బుద్ధి లేదు గాడిదలు కదరేనా? ఆగవమ్మా ఆగు, నేను చెప్పేది విను. సరే తగలబెట్టు. వాట్ ఐఎమ్ సేయింగ్, దట్ ఈస్ ఆల్ పొలిటికల్, ఎకనామికల్, ఇంజనీరింగ్ అండ్ మెడికల్, సోషల్ డెవలప్మెంట్. దట్ ఈస్ ఆల్ పొలిటికల్, ఎకనామికల్, ఇంజనీరింగ్ అండ్ మెడికల్, సోషల్ డెవలప్మెంట్. అంటే ఏంటి సార్? ఏది కూడా అర్థం కాలేదా? ఏం చదువుకున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు మనం? సార్ ఇంకో లాస్ట్ క్వశ్చన్. త్వరగా అడగవమ్మా, ఇంకో 2 పార్టీలతో పొత్తుల గురించి చర్చించాలి, తొందరగా అడుగు. ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదరకపోతే మళ్ళీ ప్రధానమంత్రిని తిడతారా? ఇప్పటి రాజకీయంలోని కుట్రలునే చూస్తే ఫోన్ వస్తుంది. హలో వస్తున్నా. అది సంగతి. ఆయన బాబు గారి గురించి తెలియంది ఎవరికి? మినిమం 7th క్లాస్ చదువుకున్న వారికి కూడా ఆయన పాలసీ ఏంటో అర్థమవుతుంది. తిట్టిన పార్టీతోనే పొత్తులు, పొత్తు పెట్టుకున్న పార్టీతో తెగదింపులు. ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడమల్లన్న, అదే ఆయన పాలసీ.
చుట్టమై వచ్చి దయ్యమై పట్టుకున్నట్లు ఉంటుంది చంద్రబాబుతో వ్యవహారం. ముందు తీయగా మాట్లాడి పొత్తు పెట్టుకుంటాడు, అవసరం తీరగానే బండ బూతులో తిడతాడు. గత ఎన్నికల సమయంలో బీజేపీని అనరాని మాటలన్నాడు. ఇప్పుడు అదే పార్టీతో పొత్తు కావాలి ప్లీజ్ అంటూ కాలుగాలిన పిల్లిలా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాడు. దేశంలో ఇలాంటి నాయకుడు ఇంకెవ్వరూ ఉండరు అంటున్నారు మంత్రి రోజా మేడం. చంద్రబాబుకు మళ్ళీ బీజేపీతో పొత్తు కావాలంట. అధికారం కోసం ఎంత నీచానికైనా ఎంత డర్టీ పాలిటిక్స్ అయినా చేయడానికి చంద్రబాబు నాయుడు రెడీగా ఉంటాడని మరోసారి ప్రూవ్ అయింది. ఏం చేశారండి అంత నీచమైన పని? ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నల్ల జెండాలు ఎగరేయటం అంతా కూడా ఇంకా మోడీ గారు మర్చిపోయి ఉండరని నేను అనుకుంటున్నాను. మర్చిపోయాడని చంద్రబాబు అనుకుంటున్నారు. అమిత్ షా గారు తిరుమలకు వచ్చినప్పుడు ఆయన కారు మీద రాళ్లు వేయించిన చరిత్ర ఉంది. చరిత్రదేముంది, చింపేస్తే చెరిగిపోతుంది అనుకున్నాడేమో. అయినా గత ఎన్నికల్లో బీజేపీని కాదని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు కదా. మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ ను వదిలి మళ్ళీ బీజేపీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అంటే ఏ ఎండక ఆ గొడుగు పట్టే రకం చంద్రబాబు నాయుడు. ఇలా ఎందుకు చేస్తారండి ఆయన? దేనికోసం ఇంత ఆరాటం? తన పవర్ కోసం, తన సీఎం చైర్లో కూర్చోవటం కోసం ఎంత నీతిమాలిన పనైనా చేయడానికి, ఎవరితో పొత్తు పెట్టుకోవడానికైనా రెడీగా ఉన్నాడనేది మరోసారి అర్థమైంది. పాపం ప్రైమ్ మినిస్టర్ని అయితే ఘోరంగా తిట్టాడు. మోడీ గారు తెలుసుకోవాలి, తన తల్లిని తన భార్యని తిట్టి తనని ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ అన్న గౌరవం కూడా లేకుండా తిట్టిన చంద్రబాబు నాయుడిని దూరంగా పెడితే అందరికీ మంచిది. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఎన్ని తిట్లు తిట్టాడు. ఆ తర్వాత రాహుల్తో చేతులు కలిపి కాంగ్రెస్ పాట పాడారు. ఇప్పుడేమో జై మోడీ అని అంటున్నాడు. అది రాహుల్ గాంధీతో ఉన్నప్పుడు ఆ మాట చెప్తాడు, మళ్ళీ మోడీ గారి దగ్గరికి వెళ్ళే కొద్దికి మోడీ మంత్రం చెప్తాడు. అంటే ఏ రోటి కాడ ఆ పాట అన్నమాట. అదే అంటున్నాను కదా, దేశంలోనే డర్టీ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. తనను డర్టీ అన్నా డకోటా అన్నా ఆయన ఏమీ అనుకోరు. కుర్చీ వస్తే చాలు అని అనుకుంటారు. అందుకే కొత్త పెళ్లి కొడుకులాగా పొత్తుల కోసం తెగ ఆరాట పడిపోతున్నారు. అవతలి పాటోళ్లకు జలకిచ్చుట్ల హరీష్ రావు సారు స్టైలే వేరు. పంచు డైలాగులతోని ఎంత పెద్ద లీడర్నైనా గిర్ర తిప్పి కూసోబెడతాడు, చూస్తున్నాం కదా. అయితే అసోంటి సారును ఒకళ్ళు మస్తు ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కాదు. అరే అదేందంజలి, హరీష్ సార్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉన్నారా అంటే ఎందుకు లేరు, ఉన్నారు. ఇక ఇదంతా కాదు కానీ వార్త ఏందో మీరే చూడుండ్రి. రైట్ సారు. మా వృద్ధులకు వితంతువులకు 4,000 పెన్షన్లు. అయ్యో హరీష్ సారు కరెంటు పోయిందా? మళ్ళా చూడండి ఎట్లెడ్డిస్తున్నాడో కాంగ్రెస్ వాళ్ళను మార్పు అని. మరి మైక్ పట్టిన హరీష్ సారు కాంగ్రెస్ వాళ్ళ పథకాల గురించి మాట్లాడుతున్నాడు. 4,000 పెన్షన్ ఇవ్వాలని అంటున్నాడని ఏ కాంగ్రెస్ లీడర్ అయినా దొంగసాటుగా విని సబ్స్టేషన్కు ఫోన్ కొట్టిండో ఏమో తెలియదు కానీ సెకండ్ల వ్యవధిలోనే ఇంత ఫన్ అయింది. అట్లనే ఒక్కసారే కాదు, వేరే దగ్గర మీటింగ్లో మాట్లాడినా కూడా కరెంటు పోయింది. కాకపోతే ఇప్పుడు వేరే విషయం గురించి. హరీష్ సారు అయినా సారు ఒకసారి కాంగ్రెస్ పథకాల గురించి మాట్లాడుతుంటే కరెంటు పోయిందంటేనే అర్థం చేసుకొని ఉండాల్సింది. అట్లాంటిది ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి, పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుతుంటే ఎట్లా కరెంట్ ఉంటుంది అనుకున్నారు సారు? అందుకే కరెంటు పోయింది అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మెసేజ్లు పెడుతుంటే కారు పార్టీ వాళ్ళే సరిగా మైకులు ఫిట్టింగులు చేసుకోలేదు, వాళ్ళు లూజ్ కనెక్షన్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద ఉత్తగా బట్టగాల్చి మీదేస్తున్నారని రివర్స్ గా అటాక్ చేస్తున్నారు. కానీ గమ్మతున్నది పొండి ముచ్చట, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సారు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటూ కరెంటు మీదనే మాట్లాడిండు. ఇప్పుడు అదే సారు అదే పార్టీ గురించి మాట్లాడుతుంటేనే ఇట్లా అయింది. చూడాలి మరిగా మళ్ళీ ఏదన్నా మీటింగ్ పోతే కరెంట్ ఉంటుందో పోతుందో. ములుగు జిల్లా పేరు వినపడ్డా, మేడారం పేరు వినపడ్డా అందరికీ ఆ దయగల తల్లులు సమ్మక్క సారక్కలే యాదికొస్తారు. అంత శక్తివంతమైన తల్లులు. అమ్మా తల్లి సమ్మక్క సారక్క ఆపతొచ్చింది, ఈ కష్టంలోకెళ్ళి బయటపడేయమని మనసులు అనుకుంటే చాలు, కష్టాలన్నీ తీర్చుతారని పబ్లిక్ నమ్ముతారు. అందుకనే 2 ఏళ్లకోసారి జనాలు బ్రహ్మాండంగా పండగ చేసుకుంటారు. ఆల్రెడీ ఏర్పాట్లు జోరుగా అవుతున్నాయి కదా. మరి ఇవాళ పండుగకు సంబంధించి ఏం జరిగిందంటే, గుడిమెలిగే పండుగను బ్రహ్మాండంగా చేసిండ్రు పూజారులు. పొద్దుగాలనే లేచి ఇళ్లను శుద్ధి చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని డోలు వాయిద్యాలు వాయించుకుంటా అడవులకి పోయి గుట్టగడ్డిని తెచ్చి పూజా మందిరాలపై కప్పిండ్రు.
అటెంక గద్దెలపై అలుకు పూతలతో రంగురంగుల ముగ్గులేసి అలంకరిస్తే కండ్ల సంబరం అనిపించింది. ఈ గుడి మెలిగే పండుగతోనే జాతర చాలైందని పూజారులు చెప్పుతారు. ఈ రోజు నుంచి వనదేవతలు గద్దెల మీదకి వచ్చే వరకు ఉపవాసాలు చేస్తారట. వచ్చే బుధవారం మండమెలిగే పండుగ ఉంటది. అయితే జాతరకు టైం దగ్గర పడేసరికి ముందుగాలే పోయి దర్శనం చేసుకొని మొక్కులు అప్పచెప్పుతోని భక్తులతోని మేడారం అంతా కిటకిటలాడుతున్నది. రోజుకు 2-3 లక్షల కంటే ఎక్కువ మందే భక్తులు వచ్చి దండాలు పెట్టుకుంటున్నారు. చీర సారెలు సమర్పించి సల్లంగా చూడమని వేడుకుంటున్నారు. చూడుండ్రి గద్దెల చుట్టుపక్కల ప్రాంతం అంతా భక్తులతోని ఎట్లా నిండిపోయిందో. ఇక ఇటు మంత్రులు సీతక్క, పొన్నమన్న, సజ్జనారు సారు కూడా అడవి తల్లులను దర్శనం చేసుకున్నారు. సజ్జనారు సారు నిలువెత్తు బంగారం సమర్పించి జాతరకు ఎన్ని బస్సులు పెట్టింది, ఎక్కడెక్కడికి వెళ్లి బస్సులు తిరుగుతాయి అనేది క్లారిటీ ఇచ్చిండు. ఈసారి మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది. చాలా మంది మహిళలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా మనం కూడా కొంత సర్వే చేసి దాదాపు 6,000 బస్సెస్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 51 పాయింట్ నుంచి మనము ఇక్కడ భక్తులు చేరుతారు. అక్కడ కూడా మనము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్నారుల్లా ఈసారి 6,000 బస్సులు నడపబోతున్నదట ఆర్టీసీ. మహిళలకు ఫ్రీ టికెట్ కాబట్టి రష్ ను దృష్టిలో పెట్టుకొని సౌలతి కల్పిస్తున్నామని సార్ అనుకొస్తున్నాడు. కానీ ఇప్పుడే ఈ తీరుగా జనం అంతా వనం బాట బట్టి మొక్కులు తీర్చుకుంటున్నారంటే జాతర టైం వరకు మామూలుగా ఉండదు. పోండ్రి. జై సమ్మక్క సారక్క తల్లి. ఎమ్మెల్యే ఊర్ల ప్రోగ్రాం మెట్టుకున్నాడంటేనే మస్తు బందోబస్తు ఉంటుంది. 2-3 సార్ల పోలీసులు సైరన్ వేసి తిరిగిపోతారు. కార్యకర్తలు, అభిమానులు జోరుగా ఫ్లెక్సీలు కడతారు. రోడ్డుకు 2 దిక్కుల్లా ముగ్గు పోసి గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు. ఇక అసోంటిది మంత్రినో, ఎంపీనో, సీఎంఓ, ప్రధానమంత్రి వస్తే ఎట్లుంటుంది? ఎక్కడికక్కడ పక్కడ్బందీగా సెక్యూరిటీ ఏర్పాటు చేసి చీమ మెసలినా కనిపెడతారు కదా. అయితే పెద్ద బలగమంతా సెక్యూరిటీని పక్కకు పెట్టి మరి ఢిల్లీ మెట్రోలో ఒక సామాన్య మహిళలా ప్రయాణం చేసింది దేశ ప్రథమ పౌరురాలు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం. ఇట్లా ఒక్కసారి మేడంని చూసేసరికి జనాలంతా ఆశ్చర్యపోయినరు. ఇగో ఈ చెల్లెల సంబరం చూడండి ఎంత ఉత్సాహంగా ముచ్చటబెట్టినరో మేడం తోటి. ఏం చదువుకుంటున్నారు, ఎక్కడుంటున్నారు, రోజు ఇట్లా మెట్రోలోనే పోయొస్తారా అని అడిగిన మేడం రైల్లో సౌకర్యాలు మంచిగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నది. ట్రైన్ ఎక్కే ముందే మెట్రో వ్యవస్థ గురించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండి వికాస్ కుమార్ మేడానికి వివరించిందట మొత్తం. కానీ చూడండి అంత పెద్ద పదవిలుండి కూడా సెక్యూరిటీని పక్కకు పెట్టి ఒక మామూలు మహిళ లెక్క మెట్రో ఎక్కి తిరిగిందంటే మేడం నిజంగా చాలా గ్రేట్లే. ఇక ఇవి మరి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.